ఇక్కడ మెయిన్గా చక్కగా ఆ విధంగా చేసుకోవడం వల్ల మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసండి మనకి ఈ చక్ర చూపిస్తాను మీకు, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి అనహత చక్ర. అనహత చక్ర మనకి కలర్ వచ్చేసి గ్రీన్ కలరు. సో మనకి ఇక్కడ ముఖ్యంగా హార్ట్ అలాగే లంగ్స్ కనెక్ట్ అయి ఉంటాయి ఈ ప్లేట్లో. సో ఈ ఎప్పుడైతే కనుక మనం ఈ కలర్ ఏదైతే ఉందో, గ్రీన్ కలర్ ఏదైతే ఉందో అప్లై చేసుకొని, ఓకేనా. సో ఈ గ్రీన్ కలర్ అలాగే అప్లై చేసుకొని చూడండి, ఓకేనా. సో గ్రీన్ కలర్ మార్కులు ఉంటే కనుక గ్రీన్ కలర్ అప్లై చేసుకొని, ఒకవేళ గ్రీన్ కలర్ లేదనుకోండి, తులసి ఆకులు ఉంటాయి కదా, తులసి ఆకులు పుదీనా రెండు మిక్స్ చేసుకొని ఆ కలర్ వస్తుంది కదా, ఆ కలర్ కూడా ఈ ప్లేస్లో అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ ప్రెస్ చేసేటప్పుడు ఏం చేయాలంటే చక్కగా మంత్రం వచ్చేసి మనకి ఎం అనేటువంటి మంత్రం, ఎం 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 ఈ మంత్రం చేయడం వల్ల ఏమవుతుందంటే హార్ట్ మజిల్స్ మనకి అన్కండిషనల్ స్టేట్ ఆఫ్ లవ్ వస్తుంది. హార్ట్ మజిల్స్ అనేవి చక్కగా ఫంక్షన్ అయ్యేటట్టుగా జరుగుతుంది. సో ఈ ప్లేస్ చక్కగా ప్రెస్ చేసుకొని అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మెయిన్గా బ్రీదింగ్, అంటే ఇక్కడ ఆక్సిజన్ అనేది బాగా అద్భుతంగా ఫ్లో అవుతుంది, అంటే సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది, ఆక్సిజన్ అనేది బాగా అందుతుంది అనమాట ఈ ప్లేస్లో ప్రెస్ చేయడం వల్ల. సో ఎవరికైనా సరే బ్రీదింగ్ ఇష్యూస్ ఉన్నా, ఆస్తమా సంబంధించిన ప్రాబ్లం ఉన్నా కూడా ఈ ప్లేస్లో కనుక ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనం క్లియర్ చేసుకోవచ్చు. అలాగే కలరు గ్రీన్ కలర్ అప్లై చేసుకోండి, హమ్ అనేటువంటి మంత్రం చేస్తే ఆటోమేటిక్గా అబ్జార్బ్ అవుతుంది. సో చక్కగా విజువలైజ్ చేసుకోండి, ప్రెస్ చేసేటప్పుడు విజువలైజ్ చేసుకొని గ్రీన్ కలర్ లైట్ అంతా కూడా అబ్జార్బ్ అవుతుంది. సో నా సిస్టమ్ అనహత చక్ర ఏదైతే ఉందో చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పి మనసులో అనుకొని హమ్ అనేటువంటి మంత్రాన్ని, ఎం అనేటువంటి మంత్రాన్ని చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసండి థ్రోట్ చక్ర. థ్రోట్ చక్ర కలర్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది. థ్రోట్ చక్ర వచ్చేసి మనకి ఇక్కడ ఈ చేతులు ఉన్నాయి కదండి, ఇక్కడ వస్తుంది కరెక్ట్గా. ఓకేనా. థ్రోట్ చక్ర. సో ఈ ప్లేస్లో ఏం చేస్తారంటే చక్కగా బ్లూ కలర్ అండి, బ్లూ కలర్ మార్కర్తో చక్కగా బ్లూ కలర్ వేసేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. బ్లూ కలర్ వేసుకొని ఈ విధంగా ప్రెస్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ప్లేస్లో కనుక ప్రెస్ చేస్తే థైరాయిడ్, ఇక్కడ థైరాయిడ్ సంబంధించిన ప్రాబ్లం అంతా క్లియర్ చేసుకోవచ్చు. చాలామందికి ఏంటంటే తిన్నటువంటి ఆహారం ఏదైతే ఉందో క్లియర్గా వెళ్ళదు, అంటే తాగేటప్పుడు నీళ్ళు తాగేటప్పుడు అప్పుడు కూడా ఆహారం అనేది దిగనైనట్టుగా అనిపించడము, గొంతుకంతా అడ్డేసినట్టు ఉండడము, కపతత్వం ఫామ్ అవ్వడం, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈజీగా క్లియర్ చేయడానికి ఈ ప్లేస్లో చక్కగా మనం ప్రెస్ చేసుకుంటే, కలర్ అప్లై చేసుకొని ప్రెస్ చేసుకోండి, కొంచెం సేపు ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా చక్కగా ఎనర్జీస్ అనేవి యాక్టివేట్ అవుతాయి. సో చేసేటప్పుడు కూడా ఏంటంటే హమ్ అనేటువంటి మంత్రం చేయాలన్నమాట. సో విజువలైజ్ చేసుకోండి, మనకి బ్లూ కలర్ లైటు అన్నది చక్కగా అబ్జర్వ్ అవుతుంది. హైపర్ కానీ హైపోథైరాయిడ్ కానీ అన్నీ కూడా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయాయని చెప్పి అనుకోండి. ముఖ్యంగా ఏంటంటే మనకి మదర్ గ్లాండ్ అని కూడా చెప్తారు థైరాయిడ్. సో ఈ థైరాయిడ్ ఏదైతే ఫంక్షనింగ్ బాగా జరిగితే అద్భుతంగా మనకి డైజెస్టివ్ సిస్టమ్ అలాగే మెటబాలిక్ ప్రాసెస్ అనేది బాగా జరుగుతుంది. సో ఎప్పుడైతే కనుక దీంట్లో ఈ థైరాయిడ్ అనేది, అంటే థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉందో మనకి ముఖ్యంగా విశుద్ధి చక్ర అనేది ప్రాపర్గా లేనప్పుడు, ఎనర్జీస్ సరిపోలేనప్పుడు, అలాగే కలర్ ఎనర్జీస్ ప్రాపర్గా అబ్జర్వ్ అవ్వలేనప్పుడు ఆటోమేటిక్గా ఈ థైరాయిడ్ ఇష్యూస్, తర్వాత థ్రోట్కి సంబంధించిన ఇష్యూస్, వోకల్ కార్డ్ ఎఫెక్ట్ అవుతుందన్నమాట. సో ఈ ప్లేస్లో విశుద్ధి చక్ర యాక్టివేట్ చేయడం కోసం చక్కగా ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. అలాగే హమ్ అనేటువంటి మంత్రాన్ని 7 times ప్రెస్ చేసుకోండి. ఆటోమేటిక్గా మనకి థైరాయిడ్ ఇష్యూస్ క్లియర్ చేసుకోవచ్చు. అలాగే వాయిస్ ఏదైతే ఉందో అద్భుతంగా మంచి వాయిస్ కూడా వస్తుంది. అట్లానే చదువుకునే పిల్లలకు కూడా బాగా చదువు కూడా బాగా వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసేయండి మనకి థర్డ్ ఐ చక్ర. సో థర్డ్ ఐ చక్ర చూస్తే కనుక ఇక్కడ చూడండి కరెక్ట్గా ఈ ప్లేస్లో వస్తుంది. సో మనకి వైలెట్ కలర్ తీసుకోండి. ఓకేనా. ఈ ప్లేస్లో రాసుకోండి వైలెట్ కలర్. సో థర్డ్ ఐ చక్ర వచ్చేసి మనకి 5 ఆర్గన్స్తో మనకి కనెక్టే ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనకి సెన్స్ ఆర్గన్స్. సో 5 సెన్స్ ఆర్గన్స్ కనెక్టే ఉంటుంది. అలాగే ఐకి సంబంధించినటువంటి ప్రాబ్లము, చెవుకి సంబంధించినటువంటి ప్రాబ్లము, అట్లానే అంటే మౌత్కి సంబంధించినటువంటి, టీత్కి సంబంధించిన ప్రాబ్లము, ఈ మెదడుకి అన్నీ కూడా, అంటే థర్డ్ ఐ ఈ ప్లేస్ అంతా అన్నిటికీ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో ఈ ప్లేస్లో కనుక మనం డైలీ కూడా
ప్రెస్ చేయడం వల్ల కంటి సమస్యలు, కంటి మెయిన్గా ఏంటంటే ఐసైట్ ప్రాబ్లం అది క్లియర్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్లో చక్కగా ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకునేటప్పుడు ఒక్కటే చేయాలండి. చక్కగా కలర్ ఎనర్జీస్ అప్లై చేసుకున్న తర్వాత, ఈ కలర్ ఏదైతే అప్లై చేసుకున్న తర్వాత చక్కగా ఓం అనేటువంటి మంత్రం, ఓం అనేటువంటిది 7 టైమ్స్ చేసుకోండి. ఓం విజువలైజ్ చేసుకోండి. థర్డ్ ఐ అనేది చక్కగా పనిచేస్తుంది. అలాగే ముఖ్యంగా ఏంటంటే మనకి ఇంట్యూషన్ పవర్ బాగా పెరుగుతుంది. థర్డ్ ఐ యాక్టివ్ ఉంటే ఇంట్యూషన్ పవర్ పెరుగుతుంది. పిల్లలు పర్టికులర్ చదువుకునే పిల్లలకి చదువు బాగా వస్తుంది. అట్లనే మెమరీ ఎన్హాన్స్మెంట్ ఉంటుంది, ఐక్యూ లెవెల్ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో డైలీ కూడా పిల్లలకు కూడా చక్కగా ఈ ప్లేస్లో కలర్ ఎనర్జీస్ అప్లై చేయండి. మెయిన్గా ఏంటంటే బ్రెయిన్ ఏదైతే ఉందో కూల్ అవుతుంది అనమాట. బ్రెయిన్ కూల్ అవుతుంది, అలాగే నిద్ర బాగా పడుతుంది. సో చాలా ఇంపార్టెంట్. నిద్ర లేని వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. నైట్ పడుకునేటప్పుడు ఈ ప్లేస్లో చక్కగా అప్లై చేసుకుంటే నిద్ర కూడా బాగా పడుతుంది అనమాట. ఓకేనా? సో ఈ థర్డ్ ఐ చక్ర అనేది చక్కగా ఈ విధంగా ప్రెస్ చేసుకొని ఆటోమేటిక్గా కలర్ ఎనర్జీస్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ 5 సెన్స్ ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బాగా పనిచేస్తాయి. వినికి సమస్య, టినైటిస్ ప్రాబ్లం అయి ఉంటాయి కదా, వినికి సమస్య అవన్నీ కూడా క్లియర్ అయిపోతుంది. అలాగే చెవులో ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా అంటే చాలా మట్టుకు ఏంటంటే చెవు బ్లాక్ అయిపోయినట్టు ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా ఈ పాయింట్ దగ్గర ప్రెస్ చేయడం వల్ల చెవు బ్లాక్ క్లియర్ అవుతుంది. పంటి నొప్పి ఉన్నా కూడా పంటికి సంబంధించిన ప్రాబ్లం కూడా మనం ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో చక్కగా ఈ పాయింట్ దగ్గర అప్లై చేయండి. ఆటోమేటిక్గా మీకు ఆ ఎనర్జీస్ అనేవి యాక్టివేట్ అవుతాయి. లాస్ట్ చక్ర అండి క్రౌన్ చక్ర. క్రౌన్ చక్ర వచ్చేసి మనకి ఇక్కడ సెంటర్లో వస్తుందండి, కరెక్ట్గా సెంటర్లో వస్తుంది. ఈ పాయింట్ దగ్గర కనుక ప్రెస్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి అబ్జార్ప్షన్, తిన్నటువంటి ఆహారమే కాదు, మనం ఏదైనా సరే రిసీవ్ చేసుకోవాలన్నా, మనం మేనిఫెస్ట్ చేసుకోవాలన్నా, ఏదైనా సరే మనం అనుకుంటే సంకల్పాలు ఏదైనా అనుకున్నా కూడా 100% అవ్వాలంటే కనుక క్రౌన్ చక్ర అనేది ఓపెన్గా ఉండాలి. అబ్జార్ప్షన్ అవ్వడానికి, యూనివర్స్ నుంచి రిసీవ్ చేసుకోవాలన్నా, ఎనర్జీస్ రిసీవ్ చేసుకోవాలన్నా కూడా క్రౌన్ చక్ర అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మన ఆయుష్ ఇంక్రీజ్ అవ్వాలని కూడా క్రౌన్ చక్ర. సో ఈ పాయింట్ దగ్గర ప్రెస్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ముఖ్యంగా మనకి పీనియల్ గ్లాండు, పిట్యూటరీ గ్లాండు, అలాగే హైపోథాలామిస్ అంటారు, బ్రెయిన్కి సంబంధించిన, తలకు సంబంధించిన మిడ్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ ఇవన్నీ కూడా బాగా ఫంక్షన్ అయ్యేటట్టుగా అవుతుంది అన్నమాట. సో ఈ క్రౌన్ చక్ర దగ్గర ఈ ప్లేస్లో చక్కగా ప్రెస్ చేసుకోండి. సిమిలర్గా మనకి టిప్స్ దగ్గర కూడా చక్రాస్ వస్తాయండి, అవి కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ మనకి థంబ్ ఫింగర్ దగ్గర వచ్చేటువంటి టిప్ దగ్గర ఇక్కడ చూడండి, ఈ ప్లేస్లో కూడా మనకి క్రౌన్ చక్ర ఉంటుంది. సో ఇక్కడ వైలెట్ కలరు. ఈ ప్లేస్లో మెయిన్గా నిద్ర లేని వాళ్ళకి కూడా, ముఖ్యంగా నిద్ర సమస్యతో బాధపడిన వాళ్ళు, బ్రెయిన్ వాళ్ళకి కూడా ఈ ప్లేస్లో చక్కగా ఈ విధంగా మనము క్రౌన్ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడం కోసం ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ పాయింట్ దగ్గర కూడా చక్కగా కలర్ ఎనర్జీస్ మనకి వైలెట్ కలర్ అప్లై చేసేసుకొని హ్యాపీగా పర్పుల్ కలరు ఆర్ వైట్ కలర్ అయినా పర్లేదు, అంటే కలర్ అంటే ఇక్కడ ఏమంటారంటే కలర్ ఎనర్జీస్లో కనుక వైలెట్ కలర్ వేయాలి. సో ఇక్కడ క్రౌన్ చక్ర అనేది చక్కగా యాక్టివేట్ అవుతుంది అనమాట ఈ ప్లేస్లో. సో ఈవెన్ వైట్ కలర్ లైట్ కూడా విజువలైజ్ చేసుకోవచ్చు మన క్రౌన్ చక్రతో యాక్టివేట్ చేసుకునేటప్పుడు. ఈ ప్లేస్లో అప్లై చేసుకోవడం వల్ల కూడా మీకు చక్కగా క్రౌన్ చక్ర అనేది యాక్టివేట్ అవుతుంది. సెకండ్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రూట్ చక్ర అంటారు. సో రూట్ చక్ర వచ్చేసి మనకి సేమ్ థింగ్ ఇక్కడ ఎడ్జ్ దగ్గర వస్తుంది రూట్ చక్రకి. సో ఇక్కడ సెకండ్ టిప్స్ దగ్గర మీకు చెప్తాను క్లియర్గా. ఇదేమో క్రౌన్ చక్ర వస్తుంది అన్నమాట. సో క్రౌన్ చక్ర అన్నది మెయిన్గా క్రౌన్ చక్ర అలాగే థర్డ్ ఐ 2 కూడా కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే ఇది థ్రోట్ చక్ర, ఇది థ్రోట్ చక్ర అని చెప్తారు. ఇదేమో మనకి చాలా ఇంపార్టెంట్ అండి, ఇక్కడ చూడండి క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇదేమో మనకి మణిపూరక. సో మణిపూరక చక్ర, ఇది మణిపూరక చక్ర. నెక్స్ట్ ఏంటంటే ఇది థ్రోట్ చక్ర అండి, ఇది మణిపూరక చక్ర. ఇదేమో ఇది లాస్ట్ వచ్చేసి మనకి అనాహత చక్రం. ఓకేనా? సో హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ టిప్ దగ్గర కనుక, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చక్కగా ఈ టిప్ దగ్గర బాగా ప్రెస్ చేయడం వల్ల సడన్గా స్ట్రోక్స్ కూడా మనం ఆపొచ్చు అన్నమాట. అట్లానే ఈ ప్లేస్లో కనుక ఏదైనా సరే రబ్బర్ బ్యాండ్ కానీ లేకపోతే క్లిప్ కానీ పెట్టారనుకోండి, ఈ హార్ట్ ఏదైతే ఉందో అంటే బ్రీదింగ్ అందలేని వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ప్లేస్లో కనుక ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకేనా? సో మెయిన్ చూడండి ఇక్కడ. ఓకే, ఎవరికైనా సరే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది, ప్రయత్నం గ్యాస్ చాలా ఇబ్బందిగా ఉంది అనుకుంటే కనుక ఈ ప్లేస్లో కనుక చక్కగా ప్రెస్ చేసుకుంటే ఆటోమేటిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము క్లియర్ చేసుకోవచ్చు. లేదంటే ఒక క్లిప్ లాంటిది ఏదైనా పెట్టుకున్నా కూడా, రబ్బర్ బ్యాండ్ కానీ క్లిప్ కానీ కొంచెం సేపు పెడితే ఆటోమేటిక్గా గ్యాస్ బ్లోటింగ్ అనేది తగ్గుతుంది అనమాట.
ఓకేనా. సో ఇవి అండి మెయిన్గా చక్రాసు. ఈ చక్రాస్ చేతుల్లో మీకు ఫొటోస్ కూడా తీసి పెడతాను. అలాగే కాళ్ళలో కూడా ఎక్కడ ఉన్నాయి అన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. కాళ్ళలో కూడా చక్రాస్ ఎక్కడ వస్తాయి, ఎందుకంటే ఇక్కడ మనకి అబ్జార్ప్షన్ అన్నది మెయిన్గా ఈ హ్యాండ్స్ ఏదైతే ఉందో మనకి అరచేతుల్లో అరకాలలో మనకి 72,000 నాళ్ళు ఉంటాయి. సో అరకాలలో కూడా మనం ఏదైతే తీసుకుంటాం ఇంటర్నల్గా తీసుకునేది అబ్జార్ప్షన్, అలాగే డీటాక్సిఫై అవ్వాలన్నా కూడా బ్యాడ్ అంతా రిలీజ్ అవ్వాలన్నా కూడా అందుకే చక్రాస్ దగ్గర మనం పాయింట్స్ ప్రెస్ చేయడం వల్ల మనకి ఇంటర్నల్ హెల్త్ అలాగే ఎక్స్టర్నల్ హెల్త్ కూడా చక్కగా పనిచేస్తుంది. సో కాళ్ళ దగ్గర ఉన్నది కూడా మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను.